మీకు చెప్తున్నాను వినండి. ఈ నవమి తిథి చాలా 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 శక్తివంతమైనటువంటిది. మీరు అర్థం చేసుకొని ఆ రోజు రాత్రి నవమి తిథి నాడు నేను చేసేటటువంటి ప్రత్యంగరీదేవి మాత మూలమంత్ర హవనము అయిపోయిన తర్వాత ప్రత్యంగరాదేవి కవచం ఉంటుంది. అది మనం పఠించాము అని అంటే కనుక అమ్మ ఎప్పుడు కూడా నిరంతరము మన వెంటే ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు, శ్రావణ మాసములో శ్రీకృష్ణాష్టమి అయిపోయిన తర్వాత వచ్చే నవమి స్త్రీశక్తులకు చాలా విశేషమైనటువంటిది. అందులో శక్తివంతమైన తీవ్ర దేవతలకు విశేషమైనటువంటి తిథి ఆ రోజే మన ప్రత్యంగరాదేవి మాత అమ్మకు సంబంధించినటువంటి సింహక్రాంతి అనేటటువంటి సమయం వస్తుంది. ఆ సమయం రాగానే దశమహాదేవతలు అందరూ కూడా ప్రత్యంగరాదేవి మాతను స్తుతించుతూ ఉంటారు. దశమహాదేవతలు ప్రత్యంగరాదేవి మాతని స్తుతించేటటువంటి సమయంలో మనము హోమము చేసి అమ్మవారి యొక్క రక్షణ కోచము కలిగినటువంటి ఆ మంత్రాన్ని మనం పఠించితే ఎంత విశేషమైనటువంటి శక్తి విడుదల అవుతుందో మీకు తెలుసా? అటువంటి తిథి కోసము నేను ఎన్ని రోజులుగా ఎదురు చూశాను అంటే 8 నెలల పాటు ఎదురు చూశాను. ఆ సమయము రోజే, ఆ సమయానికి వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్తము రోజే నేను అమ్మ యొక్క దేవాలయము శంకుస్థాపన చెయ్యాలని చెప్పి ఎదురు చూసినటువంటి శుభ గడియలు రాబోతున్నాయి. ఆగస్టు 17వ తారీఖు రోజున మనము చేసేటటువంటి మాతా ప్రత్యంగరాదేవి అమ్మ హవనము శక్తివంతమైనది. ఇది మీరు మర్చిపోకండి, గుర్తు పెట్టుకోండి.